గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కరెంట్ అఫైర్. టుడే కరెంట్ అఫైర్ ప్రధాన అంశం: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా లభించింది. ఎక్కడ లభించింది, ఎవరిచ్చారంటే ప్రదేశం కాఠ్మాండులోని శీతల్ నివాస్, నేపాల్ రాష్ట్రపతి భవనంలో ఇచ్చినవారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని అందజేశారు. ముఖ్య విషయాలు: పర్యటన: నేపాల్ ఆర్మీ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ ఆహ్వానం మేరకు జనరల్ ధీరజ్ సేత్ ఈ నెల 17 నుంచి 19 వరకు నేపాల్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. సాంప్రదాయం: ఇండియా నేపాల్ మధ్య ఇది సుదీర్ఘకాలంగా ఉన్న సైనిక సత్సంబంధాలలో భాగం. ఇండియా ఆర్మీ చీఫ్కు నేపాల్ ఆర్మీ చీఫ్కు ఇండియా గవర్నర్ జనరల్ హోదా ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఉద్దేశం ఏమిటంటే రెండు దేశాల సైన్యాల మధ్య స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేయడం. ఇందులో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ గారు యూనిఫామ్లో ఉన్నారు. ముఖ్యమైన పాయింట్స్ ఇవి. ఈ సంవత్సరం 17 మందికి అర్జున అవార్డు, 5 మందికి ద్రోణాచార్య అవార్డు ప్రకటించారు. అర్జున అవార్డులు 2025లో 17 మందికి: పేరు క్రీడ: తేజస్వి శంకర్ అథ్లెటిక్స్కు, మహమ్మద్ అజ్మిల్ V2 అథ్లెటిక్స్, ప్రియాంక గోస్వామి అథ్లెటిక్స్, రీసా జాలీ బ్యాడ్మింటన్లో, పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్లో, నరేందర్ కి బాక్సింగ్లో, విధి సంతోష్ గుజరాత్కి చెస్సులో, దివ్య జితేంద్రి దేశ్ముఖ్ చెస్సులో, ధనుష్ శ్రీకాంత్ షూటింగ్లో, లాల్ రేమి యామికి హాకీలో, రాజ్ కుమార్ పాల్కు హాకీలో, సుర్లీత్కు కబడ్డీలో, పూజకు కబడ్డీలో, రుద్రాంశ్ ఖండేల్ లాల్కు పారా షూటింగ్లో, ఏక్తా బైకు పారా అథ్లెటిక్స్లో, అరవింద్ సింగ్కు రోయింగ్లో, అఖిల్ షియోరాంగ్కు షూటింగ్లో. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు 2025లో 5 మందికి: పేరు క్రీడలు: పర్వీన్ సింగ్ అథ్లెటిక్స్కు, చోటాలాల్ యాదవ్కు బాక్సింగ్లో, నేహా నందకుమార్ చౌహాన్ షూటింగ్లో, ధర్మేంద్ర సింగ్ యాదవ్ బాక్సింగ్లో, వీరేందర్ కుమార్ రెజ్లింగ్లో. అందులో ముఖ్యమైన విషయాలు: లైఫ్ టైం అచీవ్మెంట్కు గాను కూడా ఆయన అర్జున అవార్డు ప్రదానం చేశారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇంకా ప్రకటించలేదు. ఇందులో క్వశ్చన్స్: 2025 అర్జున అవార్డు ఎంతమందికి వచ్చింది? 17 మందికి. బ్యాడ్మింటన్లో అర్జున అవార్డు గ్రహీతలు ఎవరు? 2. చెస్లో అర్జున అవార్డు గ్రహీతలు ఎంతమంది? 2. హాకీలో అర్జున అవార్డు వచ్చిన మహిళ ఎవరు? లాల్ రేమి యామి. పారా షూటింగ్లో అర్జున అవార్డు గ్రహీత ఎవరు? రుద్రాంశ్ ఖండేలాల్. నెక్స్ట్ క్వశ్చన్: ద్రోణాచార్య అవార్డు ఎంతమంది కోచ్లకు వచ్చింది? 5 మంది కోచ్లకు. రోయింగ్లో అర్జున అవార్డు ఎవరికి వచ్చింది? అరవింద్ సింగ్కి. నెక్స్ట్ క్వశ్చన్: కబడ్డీలో అర్జున అవార్డు గ్రహీతలు ఎంతమంది? 2. బాక్సింగ్లో ద్రోణాచార్య అవార్డు ఎంతమందికి? 2కి. 2025లో ఖేల్ రత్న అవార్డు ఇంకా ప్రకటించలేదు. నేషనల్ స్పోర్ట్స్ అవార్డు 2020 ఎప్పుడు ప్రకటించారు? ఆగస్టు 18, 2026లో. 2025 అర్జున అవార్డులు ఎంతమందికి వచ్చింది? 17 మందికి. చెస్ వరల్డ్ కప్ విన్నర్గా అర్జున అవార్డు ఎవరికి వచ్చింది? దివ్య దేశ్ముఖ్కి. బ్యాడ్మింటన్లో అర్జున అవార్డు గ్రహీత ఎవరు?
గాయత్రి గోపిచంద్. 2025 ఖేల్రత్న అవార్డు ఇంకా ప్రకటించలేదు. సెన్సస్ 2027 పాపులేషన్ ఎన్యూమరేషన్ లడాఖ్లో ఎప్పుడు మొదలైంది? 17 ఆగస్టు 2026లో. స్వాతంత్రం తర్వాత మొదటి కులగణన ఎక్కడ జరిగింది? లడాఖ్లో. లడాఖ్లో సెన్సస్ కోసం ఏది వాడారు? పేపర్ షెడ్యూల్. సెన్సస్లో కులం ఎలా రికార్డు చేస్తారు? ఓపెన్ కాలంలో. సెన్సస్ 2027లో ఎన్నో సెన్సస్? 16th సెషన్స్. 16వ సెన్సస్ అది. నెక్స్ట్ బ్యాంకింగ్ ఎకనామీలో పిఎస్బి కన్ఫ్యూస్ 2020 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో కాన్ఫరెన్స్. పిఎస్బి కాన్ఫరెన్స్ తేదీలు ఎప్పుడు? 17-18-2026. పిఎస్బి కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎవరు? డిఎఫ్ఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్బి కాన్ఫరెన్స్లో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. నెక్స్ట్ క్వశ్చన్, సెమికాన్ ఇండియా కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఎన్ని? 12. సెమికాన్ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి ఎంత? 1.664 లక్షల కోర్సు. 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం కంపెనీలు చెల్లించిన మొత్తం ఎంత? 17,876 కోట్లు. డిఫెన్స్ ఎన్విరాన్మెంట్లో. నెక్స్ట్ క్వశ్చన్, 18th ఇండియా యుఎస్ఎన్ ఈఓడి ఎక్సర్సైజ్ 2026 ఎక్కడ ముగిసింది? కొచ్చిలో. ఇండియా ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ వైల్డ్ లైఫ్ సఫారీ ఏ రాష్ట్రంలో ఉంది? లడాఖ్లో. లడాఖ్లో స్నో లెపర్డ్ల సంఖ్య ఎంత? 477. ఇండియాలో మొత్తం స్నో లెయోపార్డ్లు ఎన్ని? 718. ఈఓడి ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య ఉంది? ఇండియా యుఎస్ఏ మధ్య ఉంది. ఇంటర్నేషనల్. యుఎన్ఓజి జెనీవాకి భారత్ ఎన్ని నెమళ్లను డొనేట్ చేసింది? 5. యుఎన్కి నెమళ్లనిచ్చిన భారత ప్రతినిధి ఎవరు? అరవింద్ బాగ్చి. నెక్స్ట్ క్వశ్చన్, 1941 తర్వాత యుఎన్కి నెమళ్ళు ఇవ్వడం ఇది ఎన్నోసారి? సెకండ్ టైం, రెండవసారి. సైన్స్ టెక్ల గురించి, బ్లాక్ హోల్ స్టార్ను కనుగొన్న భారత శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ రోహన్ నాయుడు. బ్లాక్ హోల్ స్టార్ పరిశోధన ఏ జర్నల్లోది? నేచర్లోది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్టెల్ ఎవరితో ఎక్స్పీరియన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంఓయూ స్టార్ట్ చేశారు? ఐటీఐ లిమిటెడ్. స్పోర్ట్స్ గురించి, సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ 2020 విన్నర్ ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద. ప్రజ్ఞానంద ఎన్ని పాయింట్లతో గెలిచాడు? 23.5 పాయింట్లతో. టీటీఎఫ్ఐ గుర్తింపు ఎప్పుడు రద్దు అయింది? ఆగస్టు 12, 2026. నెక్స్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ 2026 ఎక్కడ జరుగుతుంది? శ్రీనగర్లో. ఇరానీ కప్ 2026 తేదీలు ఎప్పుడు? అక్టోబర్ 1, 5. అదర్స్. స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ సీఈఓగా ఎవరు ఉన్నారు? రోహిత్ కపూర్. ట్రై మైక్రాల్ యాప్ లాంచింగ్ ఎప్పుడు? ఆగస్టు 3, 2026లో జరిగింది. కొత్త కారును తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4 years. కొత్త బైక్కు తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎన్ని సంవత్సరాలు? 6 years. ఎస్సీ తదుపరి విచారణ ఎప్పుడు? ఆగస్టు 18, 2026. ఇంపెటెన్స్ నిమ్స్బుర్జై అనే కొత్త మొక్క దేనికి హోమ్ పేజీ? నిర్మల్ నిమ్సాది పూర్జా. నిర్మల్ నిమ్సాది పూర్జా. ఇంపార్టెన్స్ నిస్బుర్జై ఎక్కడ కనుగొన్నారు? నేపాల్ మయాగాడి డిస్టిక్. నేపాల్లోని మయాగ్డి డిస్టిక్లో. ఇందులో ఆన్సర్లు ఇవి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. వీడియో నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఉండాలి. ఓకే.